కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం కూడా వస్తుంది. రైతు భరోసా కూడా పడుతుందని చెప్పి రీసెంట్ గా సిద్దిపేటలో కూడా భారీ బహిరంగ సభ అయితే పెట్టిండు. మరి రైతు భరోసా పడ్డాయా లేకపోతే ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? రైతు బంధు ఒకసారి పడ్డది, ఇవాళ మాకు 3 సార్లు పడేది, ఒక్కటిసారి పడ్డది, 1 ఎకరకు ఇప్పుడు పడ్డది 6,000 రూపాయలు పడ్డది. మరి ఎట్లా మరి 2 సార్లు గోవిందా 4,000 ఎత్తాను ఏది పింఛని గవే 2,000 ఎత్తుండు. వాడు దిగిపోయే వరకు 4,000 చెప్తున్నారు, వాడిని నెత్తి మీద పెడుతాడు. మళ్ళీ వీడికి గెలుతాడు. వీడికి గెలిచినా మాకు లాభం లేదు, ఏం లాభం లేదు. కరెంట్ ఇస్తలేడు, కరెంటు ఆ పొలాలన్నీ ఎండిపోతున్నాయి. వేసిన కాడికి నీరు 2 ఎకరాలు ఎత్తే 2 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలు ఎత్తి వేసింది, 2 ఎకరాలు లేక ఎకరం ఎత్తే సగం ఎండిపోయింది, సగం బారుతుంది, మొత్తం ఎండిపోయింది పొలం. ఏమీ లేదు. బోర్ వెనుక బోరు 3 బోర్లు వేసి ఆగమైన అప్పుడే ఆయన ఎండ వాడలేక కూర్చుండ్రు. ఏంది పొద్దుగాల 5 గంటలకు కరెంట్ ఇస్తుండు, మళ్ళా 4 గంటలకు ఆయన బంద్ చేస్తుండు, మళ్ళా రేపు పొద్దుగాలనే 5 గంటలకు కరెంటు లేదు, ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పడాలి పైసలు? 6 నెలలకు ఒకసారి పడాలి. ఎన్నిసార్లు పడ్డది మీకు ఇప్పుడు? మాకు 2 మాట పడ్డది, 2 మాట పడ్డది. కానీ అప్పుడు అంతటికి పడ్డది. నాకు 3-4 ఎకరాలు ఉంది, నాకు 3-4 ఎకరాలకు పడ్డది. ఇప్పుడు 1 ఎకరానికి ఎత్తాట, 1 ఎకరానికి వేసిండు, ఇంకో 3 ఎకరాలకు వేయనిలే. ఇంకా 45 రోజులు టైం అడిగింది కదా. ఇంకా నెల ఒక్కొక్కసారి ఎత్తా అని అవి అంటుండు టీవీలలో అనగా నేను విన్నా. ఎవరి ప్రభుత్వం బాగుంది మరి? కేసీఆర్ బాగుందా రేవంత్ రెడ్డి బాగుందా? కేసీఆర్దే మంచిగా ఉంది మాకు. వాడు అనుకున్న కరెంట్ ఇచ్చిండు, పారని పొలాలు వారిని, నీళ్లు రావన్నట్టు నీళ్ళు వచ్చినాయి. గీడి కొనపురం మత్తరు దొంకుతుంది నీళ్లు, అందులో కాలువ చేసిండు. మాకు కాలువలు లేవు, ఏమీ లేవు, ఆడ ఎండిపోతున్నాయి. మొత్తుకుంటున్నాం, ఆడ సపరేట్గా వాడుతున్నాం. పెన్షన్ పరిస్థితి ఏంది మరి? పింఛన్ ఎత్తుండు. ఒక దినం వెనుకున్న ముందు పింఛన్ 2,000 ఎత్తుండు. అంటే 4,000 చేస్తానే, అది 4,000 చేస్తానే ఆ పింఛన్ ఎత్తుండు. ఎప్పుడన్నా బస్ ఎక్క పోదామంటే మా సరులో పోదామని సచిన వాళ్ళమే. ఆ బస్ పిరి పెట్టమన్నాడు అని అవి మీ భార్య మరి బస్సు ఫ్రీ బస్ ఎక్కి ఊళ్ళు ఓట్లే తొక్కుతారని భయానికి కూడా పోతుంది. అన్న ఒత్తి వర్షం అయితే లేదల్లా మా సొంటలకే ఒక బస్ ఎక్కుతాను 3-4 మగవాళ్ళు ఉంటారు కలిసి. ఇక వాళ్ళకి అప్పుడు సిద్దిపేటకు 30 రూపాయల ఛార్జ్ ఉండే, ఇప్పుడు ఒక్క ఎక్కితే 60 రూపాయలు తీసుకుంటున్నారు, 2 మగవాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకేంది వాళ్ళది? పీరీ బస్సు కాదు పాడు, రూపాయి పెంచండి. ఇంకా అవసరం అనుకుంటే రూపాయి పెంచడం దుఃఖపోతుంది బస్ ఎక్కాలంటే. కేసీఆర్ గురించి ఏం చెప్తాం మరి? కేసీఆర్ గురించి ఏం చెప్పాలి? వాడు చేసేంత న్యాయం మమ్మల్ని పబ్లిక్ ను బతికిచ్చిండు, వాడు బతికిండు, మమ్మల్ని బతికిచ్చిండు. మరి లేకపోతే వీనికి ఓటేసిన లంచకులు అంతా లంగలా వేసిరు, మంచోడు ఓడేది. రేవంత్ రెడ్డిగా మళ్ళీ గెలుస్తాడు 10 సంవత్సరాలు, నేను ఇంకా అధికారంలోనే ఉంటాను. గుద్దగించుకోమను అధికారం గిట్లని దింగుతారు, మంచి కొద్ది దింగుతారు, పీకుతారు అన్నాడు. మరి రాడా ఇంకోసారి? ఇంకా అత్తాడు. ఇక అత్తడా అంటే మేమేం చేస్తాం బిడ్డ? మీరు కలిసి అందరు అంత బాలకాలు చేసి ఆయన వానికి గెలిపించారు. వానికి గెలిపించేది కాకుండా మా ఈ పోయిన నుంచి మా సగం పానాలు వీగినాయి. వాడు ఒక్కసారి కరెంట్ అది బియ్యం వస్తే ఒక్కోసారి ఓ నెల 10 కిలోలు ఇచ్చిండు, ఓ నెల 8 కిలోలు ఇచ్చిండు ఒక్కొక్క మనిషికి. వీడు ఎక్కి నుంచి అవే 6 కిలోలు ఇస్తుంది. కానీ ఒక ఎక్కువ ఇచ్చేది తక్కువ ఇచ్చేది బియ్యం కొత్తగా. మరి తెలంగాణలో ప్రజలందరూ మంచిగా ఉన్నారు, నా ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ వచ్చిన ప్రజలందరూ మంచిగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఆడు ఎవరికన్నా వాంది కాలువలు వచ్చి దిక్కుండొచ్చు, మాకు కాలువలు రాలేదు, మేము సంతోషంగా లేము. అడుగుందా మనం ఇట్రా ఈమెతో మాట్లాడదాం మనం. ఎందుకు కనబడుతుందా? నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లా రైతు భరోసా పడ్డదా? 1 ఎకరా పడ్డాయట. ఇవే ఇప్పుడు ఇంకా 2 ఎకరాలు ఎత్తామంటుండు, ఎత్తలేడు. ఇక మాకేమో 700 పింఛని ఉంది, ఒక్కొక్కరికి 3,000 పడుతుంది. అది ఎట్లా పడుతుందో ఏమో.
మాకు వెనకడ నిండింది 700 పడుతుంది. ఆ, మరి అది పెంచాలి కదా అందరూ, ఆ, లేకపోతే అందరికి ఒక తిరుగుంచాలి. ఆ. ఇది మరి మీ బీడీలు కడుతున్నారా మీరు? ఇంకో బీడీలు ఎంత వస్తాయి మరి రోజుకి? రోజుకు 100 రూపాయలు కూడా రావు పొద్దు గూగుల్ చేస్తే. ఆ, మరి పెన్షన్ వస్తుందా మీకు? పింఛన్ 700 వస్తుంది మొదలు నిన్నోళ్ళకు. ఇప్పుడు ఈ 2000 వస్తున్నాయి, 1000 వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి 3000 వస్తున్నాయి. మాకేమో గవి వెనకడ పెంచినాయి, గవే 700 వస్తున్నాయి. మరి అందరికి ఒక్క తిరిగి ఉంచాలి కదా. అవును, ఉం? అవును. మా బాధ ఏంది మరి? ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు? ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఏం చేసింది మరి కేసీఆర్? ఏం చేసింది కేసీఆరా? మాకు నీళ్లు మంచిగా ఇచ్చిండు, బొర్రుకు ఆరినాయి, కరెంట్ ఇచ్చిండు 24 గంటలు. ఇప్పుడు కరెంట్ ఇస్తలేడు, మన్ను ఇస్తలేడు, మొత్తం వ్యవసాయం చేస్తే అంతే పంట లేదు. ఇప్పుడు అంత బిగడు కూడా వేయలే, 3 ఎకరాలకు బిగడు కూడా వేయలే. మరి ఫ్రీ బస్ ఇచ్చిండు మీకు? ఫ్రీ బస్ సలగుండా అన్న దొక్కొని సత్తున్నాం, ఇటు దింపితే అన్న ఇటు పడ్డం ఇటు పడుతుంది. ఆడోళ్ళకి మంచి చేసిన అని చెప్తుండు. నా చిన్న మంచి గదిగో మొత్తం బస్ దిగదాకా దేవునికి మొక్కుకుంటా దిగుతున్నాం. ఎందుకంటే అందులో నుంచి మంచిగా దిగుతామా? ఇటు తిరుగుతుంది, మొత్తం ఆగుతలేదు బస్సు, మొత్తం ఎక్కడ మంది తొక్కునుడే. అప్పుడు బస్సు ఎక్కితే ఫ్రీగా పోదుము, ఎక్కిపోదు మాయ సెంటర్లో. ఇప్పుడు పట్నం పోవాలంటే పోతలేను నేను. ఎందుకు? ఈ తొక్కుడుకు ఆడ నిలబడ్డా అంటే ఒక్కనాడు 5 ఏళ్ళు ఉన్నాడు, ఈడికి వచ్చేదాకా నిలబడైంది. బస్సులో గొడవలు అయితేనే ఈ 3 ఏళ్ళు ఉన్నాడు, మొత్తం గొడవనే అవుతుంది. ఇక నేను పోతలేను, పట్నం బౌడే బంద్ చేసుకున్నా. తీర్థయాత్రలకు అటు ఇటు పోవట్లేవు? మా అన్నదమ్ముల దగ్గరికి పోతలేను. మా పట్టణంలో 3 అన్నదమ్ములు అడుగోడే బంద్ చేసుకున్నాం. మరి ఎట్లా మరి ఈయన ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడంట కదా చెప్తుండు? ఏముంటాడు ఆయన, ఏముంటాడు ఏమో మరి. వాంతే చెట్టు పక్క నుండి గెలిపిస్తావు కేసీఆర్ ని? సరే కేసీఆర్ అయినా ఆయననే గెలిపిస్తావు. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు మరి? నువ్వు పరిపాలన ఎట్లా చేయాలని చెప్తావు? ఇప్పుడు అన్ని ఒక్కంత చేస్తే చేయని, లేకపోతే బంధువు. డబ్బులు లేవంటాడు మరి కేసీఆర్, మొత్తం అవినీతి చేసిండు అని చెప్పి. మరి డబ్బులు లేనిది ఎందుకు ఎక్కుతాను ఎక్కిండు? ఎందుకు ఎక్కిండు డబ్బులు లేనిది? మరి నేను 8,000 ఎత్తా ఒక్క ఎకరా, నన్ను ఎందుకు ఎక్కిండు? 8,000 ఇప్పుడు 6,000 ఎత్తుండు. 2 పంటలకు వచ్చినాయి, ఒక్క పంటకే వచ్చిందా? ఒకటే పంటకి వచ్చింది. 3 సంవత్సరాల నుంచి ఇది ఒక్క పంటకే ఎత్తండు, 2 సంవత్సరాల నుంచి ఒకటే పంటకి ఎత్తుండు. ఒకసారి కూడా 2 పంటలకి యాసంగికి రాలే పొద్దు. మరి ఏం చెప్తాం ఇక? ఆయనకి వస్తాయి, నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఉండాలా మరి కేసీఆర్ రావాలా? కేసీఆర్ రావాలి అంతే. నాకైతే ఒక పైసా రాదు, ఆయనకి వస్తాయి. అంతేనా? సరే. ఇక నాకు 700 పింఛన్ వస్తుంది, 3,000 నచ్చే మంచిగా అంటే నేను కొట్లాడుతున్నా అంతే. వెనక నిన్నోళ్ళకి 700 అట, ఇప్పుడు నిన్నోళ్ళకు 1000, 1000 అవి 2,000, 3,000 వస్తున్నాయి. మంచిగా కూర్చొని తింటారు వాళ్ళు. కష్టపడుతున్నారు, మేమేమో 700 కష్టపడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా రైతు భరోసా కింద 16,000 చేస్తా అని చెప్పారు రైతు. కానీ మరి ఇంతవరకు అయితే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. మరి ఒకసారి పడుతున్నాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అని చెప్పి కూడా సిద్దిపేటలో కూడా బహిరంగ సభ అయితే పెట్టిండు. మరి ఎట్లుందన్న? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్క క్లిక్ తోటి అందరి రైతుల ఖాతాలలో అమౌంట్ పడేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లున్నదంటే మన చెప్తుండు ఈ రోజు వేస్తా, జనవరి 17th రోజు వేస్తా అన్నాడు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, లాస్ట్ మొన్న 22 తారీఖు నాడు మీటింగ్ పెట్టిండి, 23 నాడు, ఆ రోజు సండే అని చెప్పి 23 నాడు అది కూడా 1 ఎకరా ఉన్న వాళ్ళకి మాత్రమే 6,000 రూపాయలు పడ్డాయని అంటుర్రు. కొంతమంది పడ్డది, కొంతమంది పడలేదు. అది కూడా పూర్తిగా లేదు. ఇది కాకుండా పెన్షన్స్ పెంచుదామన్నారు, పెన్షన్స్ సరిగ్గా లేవు. వృద్ధాప్య పెన్షన్ పెంచుతాము, వికలాంగ పెన్షన్ అట్లా అన్నారు, అవి కరెక్ట్గా లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. ఖాళీ ఒకటి
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతాది మొత్తం గవర్నమెంట్ ఫెయిల్ 100%. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల రైతులకు రైతు బీమా, ఎవరైనా ఒక్క గుంట భూమి ఉండి ఆ మనిషి పేరు మీద అతను చనిపోయినా కానీ వితిన్ ఒక 1 వీక్లో అట్లా దినకర్మ పెట్టే లోపు వారి అకౌంట్లల్లో అమౌంట్ పడేది. ఇప్పుడు అటువంటిది లేదు. ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎలాంటి కిట్టు చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇంతకుముందు ఉండే కదా, అట్లాంటివి కూడా లేదు. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మాత్రం కొంచెం ఫెయిల్ అనే చెప్పాలి. ఓకే, అంటే ఇంతకుముందు కేసీఆర్ మొత్తం అవినీతి చేసిండు. అవినీతి చేసిన కాడ నుంచి కూడా మా దగ్గర పైసలు లేవు, మేము అందుకే హామీలు నెరవేర్చలేకపోతున్నాం అని చెప్తుండ్రు. కేసీఆర్ అవినీతి చేసిందంటే ఒకటి చేసేటోడు కంపల్సరీ ఎంతో కొంత లాభం లేనిది ఎవరు చేయరు. కొన్నిటికి కేసీఆర్ చేసింది అయితే మనకు కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ప్లస్ సచివాలయం కట్టిండు, రోడ్లు, ప్లస్ కలెక్టరేట్ భవనాలు, ప్లస్ గురుకులాలు, అన్ని విధాలా బాగానే చేసిండు. మరి ఈయన వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే అప్పు కంటిన్యూ ఉన్నది. కానీ ఏం చేసిండు అనేది పబ్లిక్ అయితే తెలుస్తుంది కదా. అంతేకాకుండా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ చేస్తే యూరియా బస్తాలు ఇంటికి వచ్చేది. యూరియా బస్తాల కోసము క్యూ లైన్ సయానా మేము మా ఇంటి వాళ్ళం అందరం పోయి పొద్దున 4 గంటలకు వర్షంలో క్యూ లైన్లు ఉంటే మనిషికి ఒక్క బస్సు ఇచ్చారు యూరియా బస్తాలు. అటువంటిది మొన్న రీసెంట్లీ ఏదో యాప్ తెచ్చారు యూరియా బస్తాలు. ఆ యాప్ తెస్తే అది ఎన్నో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో అవి ఉన్నాయా లేవా, పోయే వరకు అవి అయిపోయినాయా, అవి ఎట్లా ఉన్నాయని అట్లా కూడా అది ప్రాబ్లం. అది తీసుకెళ్ళాలంటే ఇబ్బంది ఉన్నది. ఇక రైతులకు మాత్రం పెద్దగా చేసింది అయితే ఏం లేదు. ఓకే, అంటే మరి గ్యాస్ పరిస్థితి ఏంది? ఈ గ్యాస్ పరిస్థితి అంటే ప్రజెంట్ అది సబ్సిడీ పడుతుందంటారు, అది పడుతుందా పడతలేదా మాకు కూడా పెద్ద తెలియదు. అది రాంగ్, అది 500 కాదు, ఇప్పుడు 970 రూపాయలు 980 రూపాయలు ఉంది ప్రజెంట్. అందులో ఇప్పుడు ఈ యుద్ధం అది అంటారు, ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి కూడా అంటారు. ఆ సబ్సిడీ అయితే పడతలేదు. ఇంత ముందు లెక్క ప్రకారం చూసుకుంటే ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఏవైతున్నాయో అందులో 1-2 మాత్రమే సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి, మిగతా అన్ని ఫెయిల్ ఉంది. ప్లస్ 6 గ్యారంటీల చిన్నపాటి ఇంకా చాలా ఉన్నాయి, 400 పేజీల హామీలు ఉన్నాయని చెప్పి అంటారు. అవి ఎన్ని మనం ఏం కూడా పెద్ద చూడలే కాబట్టి 420 వరకు ఉన్నాయి అంటారు హామీలు. అవి కూడా పూర్తిగా నెరవేర్చేంత మాత్రం లేదు. లేదు 100%. ఇంకొక 2 years అయితే ఈ పరిపాలన పోతుంది. పరిపాలన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది కంపల్సరీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్. నేను 100% నేను కేసీఆర్కి వేసిన, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వేసిన. నేను ఇంత కాంగ్రెస్కి ఎట్లాంటి వేయలేదు, వేయను కూడా. ఈ విధంగా ప్రభుత్వం ఉంటే మాత్రం వేయద్దు. ఎందుకంటే పబ్లిక్ ఆల్రెడీ తెలిసిపోతుంది కదా. ఎవరో కొన్ని ఏరియాలలో వేయడం వల్ల ఈ వీళ్ళు ఎమ్మెల్యేలో గెలిచి సీఎం ఎన్నుకొని ఈ విధంగా అయిపోయింది. కానీ ఆల్మోస్ట్ మా ఏరియాలో మాత్రం దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం 100% బీఆర్ఎస్ ఉన్నది. లేదంటే ఎంపీ రఘునందనరావు సార్ ఉన్నాడు, ఆయన కూడా చాలా బెటరు. కాంగ్రెస్ కంటే దాదాపు 70-80% బెటర్ బీజేపీ. కానీ ఇది మాత్రం అటర్ ఫ్లాప్ ఉంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నేనున్న ప్రభుత్వంలో మంచిగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా 10 సంవత్సరాలు రానున్న 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటాను. అది ప్రజలలో తిరుగుతూ తెలుస్తుంది కదా ప్రజలు బాగున్నారా లేదా అనేది. ఏసీ రూమ్ నుండి బాగున్నారు అది అంటే ప్రజలలో ఉండాలో తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్న యూరియా బస్తాల గురించి లైన్లు ఉన్నప్పుడు, క్యూ లైన్లు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఇక అది నానా రకాలుగా తిట్టిరు, బూతులు తిట్టిరు, అన్ని రకాలుగా చేసిరు. ఆ వీడియోలో క్లిప్స్ అయితే ఉంటాయి కదా, ఆ క్లిప్పులు చూస్తే నన్ను తెలియాలి, అయ్యో నన్ను ఇంత తిట్టుకుంటారు అని. ఈ విధంగా నా ప్రభుత్వం ఇట్లా ఫెయిల్ అవుతుందా, ఇటువంటి విషయాలని ఆపురత అయితే ఉంటుంది కదా. మరి అదన్నా కళ్ళ కట్టినట్టు కనబడుతుందా లేదా. ప్లస్ ఈ ఉచిత బస్సు పెట్టిండు. ఉచిత బస్సు వల్ల కూడా చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ లేడీస్ ఒక 80% ఉంటే ఆ బస్సులో 20% జెంట్స్ ఉంటే ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే మిగతా చేంజ్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటలేవు రిటర్న్ చేంజ్ చేయడానికి. ఈ మధ్య ఫోన్ పేలు అవి అని చెప్పి అంటారు, కానీ అది కూడా నాట్ వర్కౌట్. అది కూడా బాగాలేదు. టోటల్ గా చెప్పాలంటే ఒక ప్రజెంట్ ఇందిరమ్మ ఇల్లు అంటారు, ఇది ఒక్క విషయంలో కొద్దిగా పర్లేదు అనుకుంటున్నా. ఇక అంతకు మించి మిగతా అన్ని విషయాలలో మాత్రం ఫెయిల్. ముఖ్యంగా రైతులకు మాత్రం పెద్దగా చేసింది అయితే ఏం లేదు. ప్రభుత్వం ఏమంచిదే ఉంది. ప్రభుత్వం నూనె ప్యాకెట్లు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. మా బీళ్ళకైతే రెక్కలతో చేసుకున్న బీళ్ళకైతే ధర వేస్తలేరు, ఏం వేస్తలేరు. బీళ్ళకు పొద్దునాక చేస్తే 500 చేస్తే 500కు 100 రూపాయలు 120 వస్తాయి అంతే. అవిటికి ధర లేదు, చేసిన కష్టానికేం లేదు.
వాళ్ళు నూనె ప్యాకెట్లు పెరుగుతున్నాయి, పప్పు పెరుగుతుంది, ఉప్పు పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. మేము చేసిన కష్టం పొద్దున చేతి 100 రూపాయల పని అయితే లేదు మంచి చేస్తే. రెకరాన్ని సీమ అయితే 100, ఆ 100 రూపాయలు నూనె ప్యాకెట్ అయితే 175 రూపాయలు నూనె ప్యాకెట్ అయింది. కందిపప్పు పిరమైంది, అన్ని పిరమైంది అందులో. గ్యాస్ ఎట్లుంది? గ్యాస్ వస్తుందా? గ్యాస్ ఇప్పుడు మొన్న రోజు ఏదో తిప్పలు పడుతారు. ఇప్పుడు నిన్న వచ్చినాయి, నిన్న మొన్న 500 చేస్తానే గ్యాస్. 500 మాకు అదే నింపుకుంది. ఒక బుడ్డికి ఒక 10 రూపాయలు కూడా వాళ్ళే మాకు. 500 పడతాయి అన్నారు, పడలేవు. పడతాయి అన్నారు, వాళ్ళే 1 రూపాయి కూడా వాళ్ళే మాకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పడతాయి అన్నారు, 1 రూపాయి కూడా వాళ్ళే. రైతు భరోసా పడదా? రైతు మొన్న పడదట. ఎంత? ఎకరం పడ్డాయి, ఎకరానికి 6,000 పడ్డాయి. ఇంకా 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎన్నోసారి పట్టావు? రెండోసారి కావచ్చు. రెండోసారేనా? 2 సంవత్సరాలు మీకు ఇంతకు ముందు ఎన్నిసార్లు పడింది? మాకు 6 నెలలకు ఒకసారి కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి పడ్డది పంటకు. ఇప్పుడు మళ్ళీ వరకు వచ్చినాక మళ్ళీ కాలం వచ్చి ఇప్పుడు పడ్డాయట. నిన్న మొన్న పడ్డాయి అన్నారు. మళ్ళీ మొత్తం ఉన్న భూమి కనుక వాళ్ళే 1 ఎకరానికి పడ్డాయి. మరి అట్లా ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్టు వాళ్ళు? ఏం చెప్తారు మాకు ఏం తెలుసు. మాకు ఇంట్లో మోగోళ్ళు ఉండి అటు ఇటు మాకు మోగ చచ్చిపోయింది. మేము 1 ఎకరం మీద చేసుకొని బతుకులే. మోగోళ్ళు ఉండక తెలుస్తుంది, అది మాకేం తెలుస్తుంది. మేము ఇంటికాడ కూర్చొని కింద పని చేసుకొని బతుకుతున్నాం. మరి ఆ రాజకీయ మేలుతో వాళ్ళ తెల్ల పుల్లగా ఏమైనా చేస్తారు. మాకు ఏం చేసిన వాళ్ళు ఏం పోయిన వాళ్ళు తెల్లగా ఉన్నోనికి మీటి ఉన్నోనికి చేస్తారు చేసే పనులు. ఏ ప్రభుత్వం బాగుంది మరి? ఏ ప్రభుత్వం అయినా మా రెక్కలతో చేసుకుంటే బతున్నాం. మాకు అది ఏ ప్రభుత్వంతో 10 రూపాయలు ఎత్తే తిన్నది ఏం లేదు. రెక్కలని కొట్టుకొని పని చేసుకొని బతకాలి గంతి. ఏ ప్రభుత్వం అయితే 10 రూపాయలు మేము కూర్చొని తిన్నది లేదు. గీ శాత కన్నా గీ బీద కానీ పెరుగుతానన్న మంచిగోడు. పెన్షన్ వస్తుందా? వస్తుంది 2,000 పెన్షన్. అది కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వస్తుంది. 4,000 చేస్తానే చేస్తాను కదా మరి చేయకనే ఏం చేస్తాం. చేస్తామని అంటే నమ్మితే కానీ మరి అది పెరగకనే 2 ఏళ్ళు అర్థం అయితే ఇంకా పెరగకపోయింది. ఏనాడు పెరుగుతుందో మరి ఏనాడు. ఏం చెప్పదలుచుకున్నా మొత్తానికి? ఇప్పుడు మనం ఒక్కలం అనుకుంటే కాదు కదా, 4 కూర్చుండి మాట్లాడితే అన్నా అవుతుంది. ఒక్కలం అనుకుంటే కాదు కదా, 10 మంది ఒక దగ్గర వస్తుంది గిట్ వేసుకుంటే గిట్ మంచిది అనుకుంటే అవుతుంది. నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో. ఓటు వేసినా నువ్వు? వేసిన. ఎవరికి వేసినా ఓటు? ఎవరికో వేసిన తెచ్చిన. మరి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది పెన్షన్? 2,000. 2,000. 4,000 అనేగా? 4,000 ఏది ఇచ్చిండ్రు ఎవరన్నా నిజంగానే పోయి. మరి ఎప్పుడు చేస్తారంటే 4,000? ఇక వాళ్ళకి ఎరక. మరి ఫ్రీ బస్ ఇచ్చారు మీకు, తిరుగుతున్నారా? బాసులక మేము ఊరికి పోతేనేమో ఎప్పుడైనా పోతేనేమో పోతుంటివి. మేము ఏ ఊరికి లేదు పోడు. పోట్లే? ఎక్కట్లే? ఎటు పోవట్లేదా? ఎటు పోతలేవయ్యా మీకు చెప్పు. మరి ఏం చెప్తావు మరి? కేసీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉంటాడంట. ఉండనిస్తారా లేకపోతే కేసీఆర్ రానిస్తారా? ఏమో ఎట్లుంటారు ఎవరు వచ్చినా కానీ అంతే ఉంది. చేసిండు మత్తుగా పెంచిండు కదా. ఎండి బంగారం బాగుంది. ఏం చెప్పాలా నేనేం చెప్పాలి అయ్యా? నాకేమొచ్చింది? ఒక పింఛన్ మాత్రం వస్తుంది, ఇంకేం వస్తుంది? 2,000. అదే అది ఇంతకే ఇస్తుందా? ఆమెకు రాలేదు. మీకు మంచి చేస్తా అంటాడు కదా రేవంత్ రెడ్డి. అందరు ప్రజలందరూ మంచిగా ఉన్నారు అంటాడు కదా. మంచిగానే ఉన్నారు. మంచిగా ఉన్నావా నువ్వు? మంచిగానే ఉన్నాడు. ఏ ప్రభుత్వం బాగుంది? బీఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ బాగుందా? దేనికి అదే మంచిగా అనిపిస్తుంది. దేంతో? కాంగ్రెస్ మంచిగా ఉందా? ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత బంగారం పిల్లలకు పెళ్లిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి కానీ ఆ కళ్యాణ లక్ష్మి లేదు, ఈ లగ్న లక్ష్మి లేదు. బంగారం కొడుతాను 2 తులం ఏవి లేవు, అవి లేవు ఇవి లేవు. నువ్వు అప్పుడు మాట్లాడట్లేదు నువ్వు మైక్ ఆడి పెడతావు. బంగారము దిగా మన దించుకోను. ఏ ప్రభుత్వం బాగుంది చెప్పు మంచిగా? ఏ ప్రభుత్వము ఏది మంచిగా ఉన్నా ఇక మేము ఉన్నంతలో మేము చచ్చిపోయేటోళ్ళం. ఇప్పుడు ఉన్నోళ్ళకి మంచిగా చేయమని. ఉన్నోళ్ళు అంటే నీకు ఎంతమంది కొడుకులు? నాకు 2 కొడుకులు. మరి వాళ్ళు మంచిగా ఉండాలిగా? మంచిగా ఉండాలి. మరి మంచిగా అవుతుంది అంటనా ఈ ప్రభుత్వంలో? ఏం మంచిగా అనిపిస్తుంది మాకు. ఏం మంచిగా అనిపిస్తుంది? ఇండ్లు కట్టిస్తా అని కట్టియకపోయి కూల కొట్టుకొని కిరాయిల పంటి ఉండబడుతుంది. మరి ఎట్లా చెప్పు?
పడ్డోళ్ళకే వాడబట్టే పడనోళ్ళకు ఉట్టిదే ఎండబట్టే మరి అందరికి మంచిగా ఇస్తున్నా అన్నాడు కదా ఏడిచ్చిండు మరి మాకు ఈయన ఇల్లు చూపిస్తా పాడ ఆమెను మాట్లాడమంటే ఆమె సపరేక అవుతుంది చెప్పు పెన్షన్ ఎంత వస్తుంది మరి గదే 2,000 వస్తుంది అయ్యా ఇంకా మరి వచ్చేసారి కూడా రేవంత్ రెడ్డినే తీసుకొస్తారా బీఆర్ఎస్ తీసుకొస్తారా ఏమో దేవుందయ్యా ఆయనకు అందరు వేస్తే వస్తుండొచ్చు అందరు పోతే పోతుండొచ్చు ఎవడు గెలితే ఎన్ని కడతావు ఈ రోజు ఎన్ని కడతావు బీడీలు పొద్దాక చేస్తే 100 రూపాయలు పని కాదు పెన్షన్ ఎంత అవుతుంది దీని మీద ఎందుకు వస్తుంది ఇక 700 ఎంత అవుతున్నాయి అంటగా చేయలేదు మేము చేసిన పైసలు కట్ అయిన పైసలే మాకు వస్తుంది అంతేనా వాళ్ళు ఎవరు గవర్నమెంట్కి వెళ్ళి ఏమి ఇస్తలేరు మా అప్పుడు చేసిన పైసలు కట్ అయిన పైసలు మాకు వస్తున్నాయి అంతే అంతేనా అంతే ఈ పెన్షన్ కూడా పెరుగుద్దని చెప్పి 1,000 రూపాయలతో 1,000 రూపాయలు వచ్చిందని చెప్పారంట 1,000 రూపాయలు కాదు 2,000 వస్తుంది 2,000 వస్తుంది దాని మీద అర్థం ఎందుకు 2,000 వస్తుంది అంతే ఇప్పుడు 2,000 వస్తున్నాయి దీని మీద బీడీల పింఛన్ కాదు ఇతంత్ర పింఛన్ వచ్చింది 2,000 అంతే మహిళలకు 2,500 ఇస్తానే మహిళలకు ఇంకా మహిళలకు ఇయ్యలే వనికి ఇయ్యలే పైసలు ఇచ్చినారావా చెప్పు మరి ఏం చెప్తా మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పమంటున్నావు మీరు చెప్పండి చెప్తాం నేనేం చెప్తాను నీకు మంచిగా అవుతుందా కాదా నువ్వు చెప్పాలి నేనేం చెప్తాను మీరు చెప్పండి మీరు చెప్తే మేము చెప్తాం ఏ దానికి చేస్తే ఎట్లా మంచిది అవుతుంది అని చెప్పండి చెప్తే చెప్తాం నేనేం చెప్తా నీకు మంచిది అయిందా కాలేదా నీకేం జరిగింది మాకేం మంచిగా కాలేదయ్యా మేము చెట్లు గుట్టలు పట్టుకొని తిరుగుతున్నాం అంతే జరిగిందా ఎల్ల గంతే ఉంది మాది బతుకులు గంత ఉంది బతుకులు మారాలి కదా మరి మారాలే మరి ఎప్పుడు ఎట్లా మారాలే చెప్పు మరి చేయంగా కూడా మారతలేదు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మారతాయి మరి అది మీరే ఆలోచించుకోవాలి మీరు చెప్పుండ్రి మరి ఏ పదార్థం మరి ఎట్లా చెప్పకపోతే మాకు తెలియకపోయే ఇటు కాలం ఇప్పటి కాలం వాళ్ళు అన్నిటి ఆడుతుండ్రు చేస్తుండ్రు మింగుతుండ్రు మీదికి చూస్తుండ్రు అన్ని ఇక నోరుకు మాట వచ్చిన వాళ్ళు మింగుతుర్రు మీదికి చూస్తుర్రు ఇక రాని వాళ్ళు నడుకు దొక్కుతుర్రు అంతే అంతే ఎవరు లేరంటారు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరా మరి మీరు ఓటుకి డబ్బులు తీసుకున్నారా ఓటుకా ఏ కానీ పైసలు ఇయ్యలే మాకు ఎవరు ఇయ్యలే ఇచ్చిండ్రా మరి అన్ని రికార్డ్ చేసి పంపు ఎవరికి పంపుతాం పంపుర్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇచ్చి అన్ని మంచి చేస్తున్నా ఆడవాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఫ్రీ బస్ పెట్టినా కూడా చెప్తుండ్రు మహిళలకు 2,500 ఇస్తాను ఫ్రీ బస్ అందరం పోతామా అందరం ఎప్పుడో 100 కొనాడు పోతాం ఫ్రీ బస్ ఇక రైతు మంది అంటే జాగుండోళ్ళు మూర్చిరి జాగలేని వాళ్ళు ఏడిచిరి రైతు బంధు వేసేమి వేయకేమి మా సొంటలకు జాగనే లేక మేము ఎందుకు ముర్తాం రైతు బంధు గురించి చెప్పు మరి ఆడవాళ్ళకైతే మంచి చేసిన అని చెప్తున్నారు ఒక బస్సు ఒకటే ఫ్రీ అంతే అంతా మిగిలి పోయినాం 2-3 సార్లు పోయినాం అంతే ఏంది రిస్క్ ఏంది ఒత్తుడు గుద్దుడు ఫ్రీ బస్ అంటే ఏంది మంచిగా ఆడవాళ్ళ గొడవలు పడతారు మంచిగా చికెన్ పట్టుకుని తయారవుతారు ఫ్రీ బస్ ఈ ఫ్రీ బస్ పెట్టడేమో ఆయనకు రేవంత్ రెడ్డికి మాటలే ఎక్కువ వస్తుంది మంచి చేసిన కాకపోతే వాళ్ళ టికెట్ సగం ఎత్తే అయిపోతుంది కానీ ఫ్రీ బస్ పెట్టేది కాకుండా ఏంటంటే ఇక 4,000 చేస్తాను పింఛన్ కదా ఒకటి చేసేది ఉండే ఎందుకంటే పింఛన్ అనేది అందరికి మధ్య తరగతి వాళ్ళకు ఉన్నోళ్ళకి లేని వాళ్ళు అందరూ పడుతుంది కదా పింఛన్ ఒక లెవెల్ ఉంటుండే 4,000 పింఛన్ ఫ్రీ బస్ పెట్టకుండా సరగానికి 4,000 పింఛన్ అయితే మాత్రం అందరూ సంతోషంగా భావిద్దురు అంతే మరి ఈ ప్రభుత్వం మంచిగుందా పోయిన ప్రభుత్వం మంచి ఈ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంకే మంచి అనిపిస్తుంది చెప్పలేము అది గొప్ప అని చెప్పలేము ఇది గొప్ప అని చెప్పలేము ఎందుకట్లా ఎందుకట్లా అంటే ఏ పాలన చేసేది వాళ్ళకే అర్థమవుతుంది ఏ పాలన ఇప్పుడు రాజకీయం అనేది అది వాళ్ళకి సంబంధించింది ఓన్లీ ఇట్లా మేము జనాలం ఏంది చూస్తున్నాం అంతే ఏ పాలన ఎట్లుందనే చూస్తున్నాం అంతే ఏ ప్రభుత్వమైనా మంచిగున్నోళ్ళ దిక్కే మాట్లాడతారు డబ్బున్నోళ్ళ దిక్కే మాట్లాడతారు గరీబోళ్ళ దిక్కైతే ఉండదు అది ఏంటంటే ఓటు అనేది వేస్తున్నాం కాబట్టి మేము చెప్పవలసి వస్తుంది అంతే అన్యాయమే జరుగుతుందా ఏ ప్రభుత్వంలో అయినా గరీబులకు అన్యాయమే జరుగుతుంది
చెప్తారు గరీబులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ ఏది అది వర్తించదు. చెప్పుడు మందమే, అది ఎలక్షన్ మందమే చెప్పగలుగుతారు, తర్వాత ఏ చెయ్యలేరు గరీబులకు. రైతు భరోసా పడుతుందా? రైతు బంధు నాకు పడది, పడదా? నాకు ఒంటి లేదు భూమి, లేదా? ఆయన కొంటే ఉంది. ఇంకా పింఛనే కావాలని అంటున్నా బిడ్డ. రెక్కలు ఎత్తలేవు, బిడి చేసినాయి రాయినం పెడితే 700 వస్తుంది. 700. నేనేం పని చెయ్య, నా కొడుకు నా కోడలు పట్టణంలో ఉన్నారు, నాకు శాతం అయితే లేదు, వండుకున్నా కూడా శాతం అయితే లేదు, గ్యాస్ బుడ్డి ఎత్తలేదు, అలాగే తినాలి ఇప్పుడు గ్యాస్ బుడ్డి లెక్క కట్టిపోయి ఉండదు అన్నట్టు శాతం అయితే లేదు, గ్యాస్ కూడా రావట్లేదు అంట. వత్తలేదు, గ్యాస్ కూడా వత్తలేదు. అదేం తాగు బుడ్లు అన్నీ ఉన్నాయి. అదట అదేందో ఏందో మళ్ళా లింక్ అట, లింక్ అన్నట్టు. ఒక 40 రోజుల ముందే లింక్ చేసుకోవాలంట. అవును అవునట. మరి ఎట్లా మరి ఇప్పుడు గ్యాస్ లేకుండా మరి చేతన అయితే లేదు కదా? శాతం అయితే లేదు. అదే బిడ్డ పింఛని గురించి కొట్లాడాలని చెప్తున్నా. ప్రభుత్వం ఎట్లుంది మరి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మంచి లేదు బిడ్డ, మంచి లేదు. కేసీఆర్ మంచిగా ఉండే, ముసలిలకు కూడా పింఛన్ ఇచ్చిండు, మంచిగా చేసిండు, మంచిగా అదేండు. ఇంకా పింఛన్ గురించి అడుగుతున్న బిడ్డ, వాడకట్టుకు గమల పొలాడు నంబర్స్ కు ఉన్నాడు, అడిగితే అంటుండు ఆమె మొగడు చచ్చిపోయిండు అట్లా, ఆమె మొగడు చచ్చిపోతే ఇస్తా అంటుండట. అంటే మొగడు కాదు, ఆమె హెల్త్ మంచిగా లేదు, కాలిలో పోయి చెయ్యిలో పోయి అని అన్నాడట. అంటే సూతాంతి అంటున్నాడు. బక్కి 4000 ఇస్తానే పెన్షన్ మరి ఏది బిడ్డ లేదు, 2000 ఇస్తా పెన్షన్. 2000 ఏవి లేదు, ఎవ్వి లేవు. గవే బిడ్డలో పెంచిన వస్తుంది, గడువున బతుకుతున్నా. 700 పెంచట్లా? 1000 రూపాయలు చేస్తానా? 1000 రూపాయలు ఎత్తలేడు, ఏమి ఎత్తలేడు. ఇక అదే టెన్షన్ ఉంది బిడ్డ. కేసీఆర్ ఏం చేసినాడు? కేసీఆర్ మంచిగా చేసింది బిడ్డ. ఏం చేసిండు? బియ్యం అప్పుడు ఉచితం, ఇప్పుడు వస్తున్నాయి కానీ బియ్యం కూడా 6 కిలోలు ఇస్తుండు నాకు. 30 కిలోలు ఇస్తలేడు బియ్యం, 6 కిలోలు ఇస్తుండు. 6 కిలోలు బతుకుతామా? ఇంకా పింఛన్ గురించే ఎన్నో మాట ఇచ్చిన కాగితాలు అటే పోతుంది, చేతకుండా వరుతుండు.